ఇన్వెస్టర్స్ రానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ 2 దశాబ్దాల్లో 2047 నాటికి ఈ రోజున్న ఎకానమీ నుంచి ఎన్నో రెట్లు పెరిగి $3 ట్రిలియన్ ఎకానమీగా మరి పెరగబోతుందో ఆ రోడ్ మ్యాప్ ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విషయంలో ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. ఐ థింక్ ఇట్స్ ఎ హిస్టారిక్ ఈవెంట్ ఫర్ తెలంగాణ. I think it's a milestone in Telangana's development. I congratulate Chief Minister, Deputy Chief Minister and everybody else involved in the arrangements of this global summit. అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈరోజు సాయంత్రము 4 గంటలకి హాల్ 1లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్లో తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక డిస్కషన్ ఉంది. దాన్ని నేను చైర్ చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా కవర్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా 5:30కి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఆ మీటింగ్ సెషన్ కూడా నేను చైర్ చేయబోతున్నాను. అవి 2 కూడా మీరు కవర్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇరిగేషన్ విషయంలో 2047 నాటికి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అత్యాధునికమైన ఇరిగేషన్ మెథడ్స్ వాడి రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని మరి సాగులోకి తీసుకొచ్చి మంచి ప్రొడక్టివిటీ తీసుకురాబోతున్నామో ఆ డాక్యుమెంట్లో ఉంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ విషయంలో కూడా మోస్ట్ మోడర్న్ మెథడ్స్, బెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి అన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం కూడా ఇది మరి మేము ఈ యొక్క సమావేశంలో ఆవిష్కరించబోతున్నాం. ప్రభుత్వం విజయోత్సవ సభలు కాదు, అపవిజయోత్సవ సభలు చేసుకోవాలని హరీష్ రావు కామెంట్ చేశారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమం కూడా ఈ 7 మాటలకి మరి మనం ఏమీ మాట్లాడలేము. ఎవరేమన్నా సరే దిస్ గ్లోబల్ సమిట్ విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్.